నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. మిషన్ ముందు కూర్చున్నాను. నాకు ఏదో స్టిచ్చింగ్ వచ్చు, టైలరింగ్ తెలిసిందని అనుకోవద్దండి. నాకైతే స్ట్రైట్ లైన్స్ వేయటం ఒకటే తెలుసండి. మిషన్ ముందు కూర్చుంటే హైవేపై స్టీరింగ్ ముందు కూర్చున్నట్టేనండి. ఎటువంటి యూటర్న్స్, డైవర్షన్ లేని ప్రయాణం లాంటిది. అలా స్ట్రైట్ లైన్స్ లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటానండి, అంతే. నాకు ఏదో సూదిలో దారం ఎక్కించడం, బాబిన్లో దారం ఎక్కించడం, సూది మార్చుకోవటం అంతేనండి తెలుసు. అయితే మనం మిషన్ నేర్చుకుంటే బేసిక్గా లైన్స్ అన్నా నేర్చుకుంటే దానివల్ల ఇంట్రెస్ట్ వల్ల మిషన్ నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందండి. దాంతో ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కనీసం మనకి ఆ లైన్స్ లాగటం అన్న వచ్చుంటే నైటీసు, పెట్టీకోట్సు, అట్లాగే టాప్స్ లైన్స్ వేసుకోవచ్చు. శారీ ఫాల్స్ కుట్టుకోవచ్చండి. అలాగే లుంగి కలిపి కుడుతూ ఉంటారు కదా, అలాంటివి చేస్తూ ఉండొచ్చు. ఏదైనా కుట్లు కుడితే ఆ కుట్లు వేసుకోవటం, అలా రిపేర్లు చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఏదైనా మనకు అవసరమైనప్పుడు బ్లౌజు లూజ్ అయితే మనం అది స్టిచ్చింగ్ వేసుకున్నాలంటే అది టైలర్ దగ్గరికి పంపిస్తే చాలా టైం పడుతుందండి. మనం వెళ్ళినప్పుడు టైలర్ ఉండాలి, అది లైన్స్ వేయాలి, తీసుకురావాలి. చాలా టైం వేస్ట్ అవుతుంది, అలాగే డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం కొంచెం లైన్స్ లాక్కుని ఉంటే టైము, మనీ రెండూ సేవ్ అవుతూ ఉంటాయండి. ఎప్పుడైనా సరే ఇంట్లో మిషన్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఆయిలింగ్ చేస్తూ ఉండాలండి. ఆయిలింగ్ చేయకపోతే అది మిషన్ స్ట్రక్ అయిపోతుంది. అలాగే లైన్స్ కూడా అసలు పడవండి. ఆ సౌండ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా కాకుండా మన మిషన్ ఎప్పుడు కండిషన్లో ఉంచుకోవాలనుకుంటే ఆయిలింగ్ చేస్తూ ఉండాలండి. ఇవైతే అంబ్రెల్లా కటింగ్ టాప్స్ అండి. ఇవి అట్లా కంఫర్ట్గా లేదని చెప్పేసి సైడ్స్ ఓపెన్ చేసి స్ట్రైట్ లైన్స్ వేస్తున్నాను. ఇంతకీ నాకు టైలరింగ్ వచ్చంటారా, నన్ను టైలర్ అనొచ్చా? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నేను మిషన్ ఉండాల్సింది ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఇంట్లో. మీరేమనుకుంటారు? ఇంట్లో మిషన్ ఉంటే బెటర్ అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.